ఏమంటారు సార్ ప్రజలంతా? ఈ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇక్కడ ఈ నియోజకవర్గానికి పెద్దగా చేసింది ఏం లేదు. ప్రజలు మార్పు రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఈ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో మీరు ఎస్సీయేనా అంటే మీరేమైనా మత మార్పిడి చేసుకున్నారా? నేను పక్కా రీసెంట్ గా మీకు ఒక యాక్సిడెంట్ జరిగింది అన్నారు. అది జస్ట్ యాక్సిడెంటా లేదంటే మర్డర్? నేను బండిలో పోతుంటే వెనకాల లారీని పంపించేది, ఇలాంటి కార్యక్రమాలన్నీ ఈ నియోజకవర్గంలో జరుగుతుంది. అయినా కూడా భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మేము 2009, 14, 19 ఈ 3 సార్లు కూడా టీడీపీ ఓడిపోవడానికి కారణాలు ఏంటి? అన్ఫార్చునేట్లీ మాకు ఒక మంచి నాయకుడు దొరకలేకపోయారు. ఏదో వచ్చినారు, ఏదో ఎలక్షన్ నిలిచినారు, ఏదో పోయినారు. కానీ గెలవని పక్షంలో మీరు ఇక్కడే ఉండి ఫైట్ చేస్తారా లేదా మళ్ళీ వెళ్ళిపోతారా? అలా ఏమన్నా ప్రచారాల్లో పాల్గొంటున్న సమయంలో వచ్చిన వాళ్ళకి కొన్ని డబ్బులు పంచుతున్న వీడియోస్ అవి కూడా ఇది బాగా బయటకు వచ్చాయి. విలేజ్లో తిరిగినప్పుడు బ్యాడ్గా ట్రోల్ చేస్తున్నారు. కానీ మేడం రెడ్డి అవ్వటం వల్ల ఆ ఓట్ బ్యాంక్ అంతా మీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారంట. రెడ్డిస్ కూడా ఆయన బాగా ఇబ్బంది పెట్టించినారు. వాడిని పైన కేసులు పెట్టేయడము, వాడిని గ్రూపిజం చేసి ఒకరికొకరి కొట్లాట్లు పెట్టించడము, ఇవన్నీ కూడా చాలా వర్స్ట్ రాజకీయం నారాయణ స్వామి చేసినాడు. కాబట్టి ఎవరెవరు సపోర్ట్ చేయలేదో, ఎవరైనా ఎక్కువ క్వశ్చన్లు అడిగితే వాళ్ళని ఇమ్మీడియట్గా కేసులు పెట్టడం, వాళ్ళని ఫుల్గా వాళ్ళ ఫ్యామిలీని ధ్వంసం చేయడం. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈ రోజు మనం చిత్తూరు పార్లమెంటు పరిధిలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఉన్నాం. బైఫరికేషన్ తర్వాత ఇది 2009లో ఏర్పడిన నియోజకవర్గం. అయితే 2009లో ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత 14, 19లో 2 సార్లు కూడా వైఎస్ఆర్సీపీనే గెలుస్తూ వచ్చింది. అయితే చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఉన్న ఈ నియోజకవర్గంలో ఇంతవరకు టీడీపీ జెండా ఎగరనే లేదు. కానీ ఈసారి నేను రికార్డు క్రియేట్ చేసి చూపిస్తానని డాక్టర్ థామస్ గారు ముందుకు వెళుతున్నారు. ఈసారి ఖచ్చితంగా గంగాధర నెల్లూరులో టీడీపీ జెండా ఎగరబోతుంది అని ఖచ్చితంగా చెప్తున్నారు. మరి ఆయన దగ్గరికి నేను వచ్చేసాను, ఆయనతో మాట్లాడదాం. మరి ఈ ఎలక్షన్స్లో గెలవడానికి ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు, మరి ప్రత్యర్థి డిప్యూటీ సీఎం కూడా మరి ఏ విధంగా ముందుకెళ్తున్నారో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఏమంటున్నారు సార్ ప్రజలంతా? యాక్చువల్గా ఇక్కడ జీడి నెల్లూరులో ఎక్కడికి వెళ్ళినా అసంతృప్తి అయితే ఉంది. ప్రజలు మార్పు రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా మంచి రోడ్డు లేదు, తాగడానికి మంచిగా నీళ్ళ వసతి లేదు. అదేవిధంగా చూసారంటే ఇళ్ళు కూడా చూసారంటే ఎస్సీ కాలనీలో కూడా కొన్ని హౌసెస్ అయితే బిల్డింగ్స్లు ఉన్నాయి. ఇంకా చాలా హౌసెస్ వచ్చి పూరి గుడిసెలోనే ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో ఈ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇక్కడ ఈ నియోజకవర్గానికి పెద్దగా చేసింది ఏం లేదు. ఎక్కడికి వెళ్ళినా మాకేం వద్దు, మంచి రోడ్ వేసియండి, అవి వాళ్ళ బేసిక్ వాళ్ళ అవసరాలు. అది మనం ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇవన్నీ చేయాల్సిందే. స్ట్రీట్ లైట్లు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో వేసిన స్ట్రీట్ లైటే, ఎల్ఈడి లైట్లు ఇంకో కూడా ఉన్నాయి. ఎల్ఈడి లైట్స్ కూడా లేవు. నైట్లో మేము ప్రచారానికి వెళ్తే లైట్స్ కూడా ఉండదు. చాలా దారుణంగా ఉంది. అదేవిధంగా కొన్ని ఊర్లకైతే ఇంకా కూడా చూసారంటే మట్టి రోడ్లే ఉన్నాయి. 10 కిలోమీటర్ వరకు కూడా మట్టి రోడ్లు ఉన్నాయి. ఇవి చాలా దారుణం. ఖచ్చితంగా ఈ వ్యవస్థ మారాలి. ఈ వ్యవస్థ మారాలంటే ఫస్ట్ ప్రజలు మారాలి. ప్రజలు మారితేనే, వాళ్ళు మార్పు కోరుకుంటేనే, మంచి ప్రభుత్వం రావాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటేయాలి. వాళ్ళకి ఈసారి ఖచ్చితంగా వేయాల్సిందే. వేయలేదంటే వాళ్ళకి వేరే మార్గం లేదనమాట. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళు ఏమన్నా ఎక్కువ మాట్లాడంటే వాళ్ళు అనగదొక్కే కార్యక్రమంలోనే ఉన్నారు. ఒక యూత్ ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు వేయడము, ఇంకా ఎవరైనా నాయకులు ఏమైనా ప్రశ్నిస్తే వాళ్ళు తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి వాళ్ళని హింసించడము, వాళ్ళ భూముల పట్టాలు తీసేయడము కంప్యూటర్ నుంచి, అదేవిధంగా పాస్బుక్లు మార్చేయడము, లేదంటే వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టేయడము, ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టించడము, అదేవిధంగా వాళ్ళ ఇంటికి తీసుకుపోయి సారాయి క్యాన్ పెట్టేసి, ఈయన సారాయి మంత్రి కదా, ఎక్సైజ్ మినిస్టర్ కదా, ఇమీడియట్గా వాళ్ళపైన పీడీ యాక్ట్ పెట్టడము, ఇవన్నీ కూడా పెట్టి ఈ నారాయణ స్వామి జనాల్ని భయభ్రాంతులు చేశాడు. కాబట్టి ఎవరెవరు సపోర్ట్ చేయలేదో, ఎవరైనా ఎక్కువ క్వశ్చన్లు అడిగితే వాళ్ళని ఇమ్మీడియట్గా కేసులు పెట్టడం, వాళ్ళని ఫుల్గా వాళ్ళ ఫ్యామిలీని ధ్వంసం చేయడం. ఇలాంటి పరిస్థితుల్లో జీడి నెల్లూరు ప్రజలు బయటకు వచ్చి కూడా స్వచ్ఛందంగా
నేను వీళ్ళకి ఓటేస్తానని కూడా చెప్పలేకుండా పోతున్నారు. ఎందుకంటే అది చెప్తే రేషన్ కార్డు తీయేస్తామని భయపించడం, మీకు ఏదైనా పెన్షన్ వస్తే పెన్షన్ తీయేస్తామని భయపడడం, అమ్మఒడి వస్తే అమ్మఒడి తీయేస్తామని భయపడడం, లేదంటే మీ భూమి పట్టా ఉంటే అది మంచి మీ పట్టా భూమి సొంతం కాదు, ఇది వచ్చి పరంబోక్ అని చెప్పేసి ఊరికైనా డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడము, ఎంఆర్ఓలను పెట్టి ఇబ్బంది పెట్టించడము, ఇవన్నీ కూడా పోలీసులను పెట్టి ఇబ్బంది పెట్టించడం, ఇవన్నీ కూడా విపరీతంగా చేసినందువల్ల నారాయణ స్వామిని ఎలాగైనా ఇక్కడ ఓడగొట్టాలి, నారాయణ స్వామిని ఈ నియోజకవర్గం నుంచి ఎలాగైనా తరిమేయాలని చెప్పేసి జనాలందరూ కూడా రెడీగా ఉన్నారు. ఆ టైంలో ఎవరన్నా మంచి నాయకులు వస్తారా, మనకు వస్తే మనల్ని ఆదుకుంటారా, మనల్ని మంచిగా చూసుకుంటారా అనేది వాళ్ళు విపరీతంగా జనాలు ఎదురు చూస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో నేను కలిసినప్పుడు ఇట్లా జీడీనెల్ నియోజకవర్గం గురించి మాట్లాడినప్పుడు మీరైతే కరెక్ట్గా ఉంటుందని నన్ను అడగడం, దాని తర్వాత చంద్రబాబు నాయుడు అంటే నాకు అభిమానం కాబట్టి ఇమీడియట్గా నేను ఒప్పుకొని ఇన్ఛార్జ్గా తీసుకొచ్చుకున్నాను. దాని తర్వాత ఆయన పైన అభిమానం ఉంది కాబట్టి ఆయన్ని కంటిన్యూస్గా హరాస్ చేసినారు కాబట్టి ఆయన చేయని తప్పుని చేసినట్టు ఆయన పైన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన ఇబ్బంది పెట్టినారు కాబట్టి నేనే చంద్రబాబు నాయుడు దగ్గర అడిగి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే నేనే కంటెస్ట్ చేస్తాను సార్, నాకే ఇవ్వండి అని చెప్పి సార్ రిక్వెస్ట్ చేస్తే సార్ ఇమీడియట్గా నాకు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఇచ్చినారు. ఎందుకంటే మనలాంటి చదువుకున్న వాళ్ళు కూడా రాజకీయానికి రావాలి, ఇలాంటి పరిస్థితుల్ని మనం మార్చాలి. మనం ఎడ్యుకేటెడ్కే మనకు తెలుస్తుంది, ఎందుకంటే చిన్న వయసు నుంచి కష్టపడి ఇంత ఎత్తుకుపోయినాం కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గ ప్రజలకి ఏం కావాలనేది మనమే ఆలోచిస్తాము. ఇక్కడ ఉండే దొంగలో అన్ఎడ్యుకేటెడో వాడు ఏం చేసుకుంటాడు, ఇక్కడ ఎలా సంపాదించుకొని ఎలా మనం ఇల్లు కట్టుకోవాలి, ఎన్ని కార్లు తీసుకోవాలి, ఎన్ని బంగ్లాలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా చేసుకోవాలనుకుంటాడు. కానీ చదువుకొని వస్తే అట్లా అనుకోడు. నాకు ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. నేనైతే ఈ నియోజకవర్గానికి ఈ అట్టడుగులో ఉండే ప్రతి గ్రామానికి, అట్టడుగులో ఉండే ప్రతి క్యాస్ట్లో ఉండే వాళ్ళందరికీ కూడా మనం హెల్ప్ చేయాలనే ఒక ధోరణి ఉంటుంది. సో కాబట్టి నీవన్నీ అండర్స్టాండ్ చేసుకొని కంటిన్యూస్గా ఆయన చేసే తప్పులన్నీ చెప్తున్నప్పుడు ఆయన పైన సర్వేలు చేసి నారాయణ స్వామి రాజకీయానికే పనికిరాడు, 10 సంవత్సరాలుగా ఈయన ఏం చేయలేదు, ఈయన పైన సర్వే చేస్తే ఈయన యూస్ కాడు అని చెప్పేసి వాళ్ళే ఆయన్ని పక్కన పెట్టేశారు, సీట్ లేదని చెప్పేసి. డాక్టర్ విఎం థామస్గా మీ గురించి మాకు చాలా తెలుసు, ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా మీ గురించి మేము చాలా విన్నాం. ఇంత సేవ చేస్తున్న మీరు అంటే ఉన్నట్టుండి రాజకీయాలకి రావాలని ఆ రీజన్ ఏంటి, ఎందుకు అనిపించింది? అంటే ఇప్పుడు వచ్చి టెస్ట్ బేబీ స్పెషలిస్ట్గా, ఐవీఎఫ్ ఎంబ్రియాలజిస్ట్గా ఇంతవరకు 70,000 మందికి పిల్లలు లేని వాళ్ళకి నేను ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో సంతానం కల్పించాను. ఎన్నో దేశాల నుంచి నా దగ్గరికి వస్తారు, ఎక్కడెక్కడో ప్రెగ్నెంట్ కాలేదు, ట్రీట్మెంట్ చేశారు, ఫెయిల్యూర్ అయిపోయిందంటే నేరుగా వీసా తీసుకొని నా దగ్గరికి వస్తారు. సుమారుగా 100 దేశాల నుంచి నా ఇన్విటేషన్ లెటర్ నా చేతులారా సైన్ చేసి ఎంబసీకి పంపిస్తే ఆ లెటర్ ఇమ్మీడియట్గా చూసి ఇమ్మీడియట్గా వాళ్ళకి మెడికల్ వీసా ఇస్తారు. అంత పేరుంది నాకు. ప్రపంచ దేశాల్లో నా పేరు తెలియని వాళ్ళే ఉండరు. ఎందుకంటే అన్ని దేశాల నుంచి అంబాసిడర్సు, అదేవిధంగా రాయల్ ఫ్యామిలీసు, అక్కడ ఉండే చాలామంది నా దగ్గర ట్రీట్మెంట్కి వస్తారు. ఇవన్నీ నేను చేస్తున్నప్పుడు నాకు ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండింది. పర్వాలేదు, మనం ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాము, ఎంతోమంది పిల్లలు లేని వాళ్ళ ఫ్యామిలీలో ఒక దీపం వెలిగించి వాళ్ళని విడిపోయే వాళ్ళని కూడా మనం కలిపి పెట్టి వీఆర్ బిల్డింగ్ ఎ ఫ్యామిలీ అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు వాళ్ళ కంఫర్ట్ జోన్లో కూర్చుంటే మీ పుట్టిన ఊరు మీ ఊరిని ఎవరు చూసుకుంటారు, మీరు రాలేదంటే దొంగల చేతిలో ఉంటుంది, అది వాళ్ళు దీన్ని ధ్వంసం చేసుకొని ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయరు. మన పుట్టిన జన్మభూమికి మనం ఏదైనా చేయాలనుకుంటే మీరందరూ చదువుకున్న వాళ్ళు కూడా రాజకీయానికి రావాలి, మీలాంటి వాళ్ళు వస్తేనే ఈ నియోజకవర్గం బాగుపడుతుంది. నాకు మీలాంటి వాళ్ళు అందరూ ఉంటే కూడా ఈ రాష్ట్రం చాలా బాగుంటుంది, మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు, మంచిగా పరిశ్రమలు తీసుకొచ్చి డెవలప్ చేసి మన పిల్లలందరికీ జాబ్స్ ఇప్పించి సుపరిపాలన చేయొచ్చు, మీరందరూ కూడా రావాలని చెప్పినప్పుడు నేను ఒకసారి ఆలోచించి సైలెంట్ అయిపోయాను. దాని తర్వాత ఆయన అరెస్ట్ చేసినప్పుడు నాకు నిజంగానే అగ్రెసివ్గా అయిపోయాను. ఎందుకంటే పేద ప్రజలను ఆదుకోకూడదనే ఆలోచనతో చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో, ఖచ్చితంగా మనకు ఫిట్ అవుతుంది అనుకొని నేను లోపలికి వచ్చాను. లోపలికి వచ్చిన తర్వాత వ్యవస్థలు చాలా వర్స్ట్గా ఉంది. మనల్ని సైకలాజికల్గా ఇబ్బంది పెట్టేది, క్యారెక్టర్ అసాసినేషన్ చేసేది, మిమ్మల్ని వార్న్ చేసేది, మీ వెనకాల గుండాలను పంపించేది, మీరు బండిలో పోతుంటే వెనకాల లారీలను పంపించేది, ఇలాంటి కార్యక్రమాలన్నీ ఈ నియోజకవర్గంలో జరుగుతుంది. అయినా కూడా భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మేము అనుకున్నది గోల్ సాధించాలి,
ఎన్నో దేశాలకు వెళ్ళాము, దీనికంతా భయపడే ప్రసక్తి లేదు, తీసుకున్న గోల్ని మనం ఫినిష్ చేయాలని చెప్పేసి స్ట్రాంగ్గా ముందుకు వెళ్తున్నాము. అన్ని దేవుని దయ, అన్ని బాగుంది, చూద్దాం ఎలా జరుగుతుంది. ఓకే, అంటే మీరు అంటున్నట్టు నేను కూడా విన్నాను, రీసెంట్గా మీకు ఒక యాక్సిడెంట్ జరిగింది అని అన్నారు. అది జస్ట్ యాక్సిడెంటా లేదంటే మర్డర్? నేను 27 సంవత్సరాలుగా కారులో తిరుగుతున్నాను. ఎన్నో క్యాంపులు పెట్టాం, సుమారుగా ఆంధ్రాలో కానీ తమిళనాడులో కానీ అన్ని చోట్ల సుమారుగా ఒక 1000 క్యాంపులు పెట్టుంటాం. 100 కిలోమీటర్లో నేను నా బెన్స్ కార్లో కానీ నా అదర్ కార్స్లో తిరిగినాను. నాకు ఎప్పుడు ఇబ్బంది జరగలేదు. కానీ మొన్న జరిగింది, ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా డ్రైవర్ ఏం చెప్తున్నాడంటే, నేను నిద్రపోయేస్తాను, మా డ్రైవర్ ఏం చెప్తున్నాడంటే ఒక కంటైనర్ లారీ ఒక ట్రక్ బండి డైరెక్ట్గా మనం గుద్దేటట్టే వచ్చింది. సో కాబట్టి నేను ఎట్లా నేరుగా పోతే నన్ను ఎక్కడన్నా గుద్దుతాడని చెప్పేసి నేను పక్కకు తిప్పి నేను పోయి ర్యాంపులో గుద్ది అక్కడి నుంచి ఒక i10 కార్ను గుద్దడం జరిగింది. కానీ అలా చేయలేదంటే వాడు నన్ను దూసుకొచ్చి గుద్దుంటాడు, మనకు ప్రాణ నష్టం జరిగి ఉండేదని చెప్పేసి తను బోల్డ్గా చెప్పడం జరిగింది. నిజంగానే ఎవరన్నా పెట్టి ఈ ట్రక్ పెట్టి నన్ను కొట్టి లేపేయాలని చూసారా, లేదంటే ఆడ వచ్చినోడు ఏదైనా తాగేసి ఏమైనా ర్యాష్గా డ్రైవింగ్ చేసిన అనేది నాకు తెలియదు. నేను నిద్రలో ఉన్నాను కాబట్టి నాకు ఏం తెలియదు. లేచి చూసినప్పుడు ఆల్రెడీ నేను డాష్ బోర్డ్లో కొట్టుకొని C3, C4, C5, C6లో బాగా డ్యామేజ్ అయింది. అందులో చూసారంటే ఒక వెన్నుపూస పైన ఒకటి ఓవర్లాప్ అయింది, లోపల కొద్దిగా బల్జ్గా అయింది. ఇంకా ఎలక్షన్ టైం కదా, మనం దీన్ని స్టాప్ చేయలేము, రెస్ట్ తీసుకోలేము. కాబట్టి నేను IFT తీసుకొని, ఫిజియో తీసుకొని, ప్లస్ స్టీరాయిడ్స్ తీసుకొని నేనైతే ప్రచారంలోనికి వెళ్తున్నాను. ఇప్పుడైతే కొద్దిగా బెటర్గానే ఉంది, కానీ ఇంకా స్టిఫ్గా ఉంది. నేను బాగా మూవ్ లేకుండా ఫ్రీగా మూవ్ అవ్వలేకుండా చూస్తున్నాను. కొద్దిగా అయితే ఇబ్బంది ఉంది. సో కాబట్టి ఈ స్థానిక ఎమ్మెల్యే ఈయన ఎట్లా తిరుగుతాడో నేను చూస్తానన్నాడు. అదేవిధంగా కొంతమందిని రిటర్న్ కాల్ చేయించాడు. పేపర్లో, సాక్షి పేపర్లో విపరీతంగా నా గురించి ఏందో చెత్త న్యూస్ అంతా రాశారు. ఇవన్నీ చేసి అంతా డైరెక్ట్గా నా కులం కాదన్నాడు, నా మతం కాదన్నాడు. ఫైనల్గా ఇది ఏది వర్కౌట్ కాదని చెప్పేసి వీళ్ళే కూడా ఈ పేటీఎం బ్యాచ్లు, ఈ పేటీఎం కుక్కలు నన్ను ఏదైనా చేయాలని కూడా పంపించుండొచ్చు అని మేమంతా అనుమానిస్తున్నాము. ఇంకా అది ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. నేను ఆల్రెడీ కమిషనర్ దగ్గర ఇది రిపోర్ట్ చేస్తున్నాను. CCD ఫుటేజ్ మాకు దొరకలేదు, ఆ ఏరియాలో CCD ఫుటేజ్ లేదు. సో కాబట్టి నాకు ఎవిడెన్స్ అయితే దొరకలేదు. ఇంకా వెనక్కిపోయి ఇంకా కూడా కొద్దిగా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తున్నాము. యట్ టు కమ్. ఏమని వస్తారంటే వాళ్ళు, మీరు వచ్చి విమర్శ చేయకూడదు, వీళ్ళు విమర్శన చేసినారంటే మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు, వాళ్ళని మాట్లాడకూడదు, వీళ్ళని మాట్లాడకూడదు, మీరు మర్యాదగా ఓట్లు మాత్రం అడుక్కోండి, ఇవన్నీ కూడా చేయకూడదు. ఇట్లా చేశారంటే మీరు మీ సంగతి నేను చూస్తాను అనే టైప్లో నాకు అన్నోన్స్ కాల్స్ వచ్చాయి. కానీ దానికంతా భయపడే ప్రసక్తే లేదు, మనం ముందుకు దూసుకొని పోతున్నాం. సార్, మీ హాస్పిటల్స్, మీ బిజినెస్లు, మీ ఇల్లు అన్నీ కూడా చెన్నైలో ఉన్నాయి. మరి ఇక్కడ ఏంటి సార్ పరిస్థితి? నాది అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది ఇక్కడ, సుమారుగా ఒక 50 ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. మా ఇల్లు ఉంది ఇక్కడ, మా మమ్మీ ఇక్కడే ఉంటారు. కార్వేట్ నగరం మండలం అల్లాగుంట మాది. నేను ఇక్కడే 10th వరకు చదువుకున్నాను. ఇంటర్మీడియట్ కార్వేట్ నగరంలో చదువుకున్నాను. డిగ్రీ వచ్చి పుత్తూరులో చదువుకున్నాను. మాస్టర్ డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ వచ్చి SV యూనివర్సిటీలో చదువుకున్నాను. PhD కర్ణాటక యూనివర్సిటీలో చేశాను. దాని తర్వాత వృత్తిపరంగా సిటీస్ అయితే బాగుంటుందని చెప్పేసి చెన్నైకి వెళ్ళి ఆడ కొన్ని రోజులు జాబ్ చేసి, దాని తర్వాత 2010లో నేను పెద్ద హాస్పిటల్ ఓపెన్ చేసుకున్నాను. అక్కడ నుంచి ప్రపంచ దేశాలు అన్ని చోట్లకి వెళ్ళి టెక్నాలజీ నేర్చుకొని దాన్ని కూడా అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఇలా నా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకున్నాను. నా ఊరు కాబట్టి ఎప్పుడైనా కూడా నా సొంత ఊరికి, ఎప్పుడైనా సొంత గుడికి రావాల్సిందే కదా, వృత్తిపరంగానే కదా చెన్నైకి పోయినాను. నా ఊరు అల్లాగుంట కార్వేట్ నగర్ మండలం కాబట్టి ఒకరోజు నా ఊరికి నేను రావాల్సిందే. సో కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారుతో అభిమానంతో ఈ నియోజకవర్గంలో పుట్టాను కాబట్టి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తీసుకున్నాను. దాని తర్వాత నేనే అడిగి ఎమ్మెల్యేగా తీసుకున్నాను. ఓకే, అంటే మేము విన్నదాని ప్రకారం మీరు పుత్తూరులో ఇల్లు కొన్నారు ఈ ఎలక్షన్స్ మిమ్మల్ని ఇన్ఛార్జ్గా ఇచ్చిన తర్వాత అనేది విన్నాను, వాస్తవమేనా సార్? అవును, పుత్తూరులో అంటే వాస్తు ప్రకారం పుత్తూరు నుంచి వస్తే బాగుంటుంది, పైన నుంచి కిందికి రావాలని చెప్పేసి కార్వేట్ నగరానికి కొద్దిగా ముందు, సో పక్కనే ఉంది కాబట్టి ఈజీగా వచ్చేయచ్చు. అక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే ఇమ్మీడియట్గా పుత్తూరు నుంచి రేణిగుంట ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. ఎగ్జాక్ట్లీ మేము విన్నది కూడా ఇదే, అంటే మీకు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది కాబట్టి రేపు సడన్గా విజయవాడ వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళాలి అంటే పుత్తూరు నుంచి ఈజీగా ఫ్లైట్స్ ఉంటాయి కాబట్టి
30 నిమిషాల్లో మనం రేణిగుంట ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. ఏదైనా అర్జెంట్ అయితే అదే బైపాస్ రోడ్లో చెన్నైకి కూడా వెళ్ళొచ్చు. సో కాబట్టి అన్నిటికీ వసతిగా ఉందని చెప్పేసి పుత్తూరులో నేను ఇల్లు తీసుకొని అక్కడే ఉన్నాను. అక్కడ నుంచి ఈ మన రాజకీయం అన్ని కూడా చేస్తున్నాను. ఏదైనా సమస్యలు అంటే కూడా పుత్తూరు ఇంటికి అందరూ వస్తున్నారు, ఆడే చేస్తాను. గెలిచిన తర్వాత గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఒక ఇల్లు, పుత్తూరులో ఉండే ఇల్లు అక్కడే ఉంటుంది, విజయవాడలో ఒక ఆఫీస్ పెట్టుకొని ఈ 3 కూడా ఆపరేట్ చేయాలని ప్లాన్ చేస్తాను. మీరు ఏదైతే మత మార్పిడి చేసుకున్నారు అని ఒక మాట వినిపించింది, అండ్ సేమ్ టైం ఒక ఎక్స్ఎమ్మెల్యేతో నామినేషన్ కూడా వేయించినట్టుగా వార్తలు వచ్చాయి మిమ్మల్ని కాదు అని చెప్పేసి. ఏంటి అసలు ఏం జరిగింది? మీరు అసలు ఈ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో మీరు ఎస్సీయేనా, లేదంటే మీరేమైనా మత మార్పిడి చేసుకున్నారా? నేను ఎక్కడా మత మార్పిడి చేసుకోలేదు. వాళ్ళు నిజంగా మత మార్పిడి చేసుకున్నట్టు ఏదైనా ఒక చిన్న స్లిప్ నన్ను చూపించారంటే, ఇది నువ్వు మత మార్పిడి చేసుకున్నావు 2010లో 12లో ఏదైనా చూపించినారంటే నేను ఎక్కడి నుంచే దిగి వెళ్ళిపోతాను. నేను రాజకీయానికే కంటిన్యూ గాను, ఇక్కడి నుంచే దిగి వెళ్ళిపోతాను. నేను వడింగాడు మునుస్వామి నా పేరు, నా ఎంఎస్సి వరకు పిహెచ్డి వరకు అదే ఉంది. ఎస్సీ రిజర్వేషన్లోనే నేను చదువుకున్నాను, అన్నీ కూడా స్కాలర్షిప్లోనే చదువుకున్నాను. దాని తర్వాత 2012లో నేను థామస్ అని యాడ్ చేసుకున్నాను అంతే. నేను ఎక్కడా మత మార్పిడి చేసుకోలేదు. నేను మత మార్పిడి చేసుకున్నానంటే వడింగాడు మునుస్వామిని ఉండదు, అవి మొత్తం తీసేస్తారు. తీసేసి ఎడ్వర్డ్ విల్సన్ థామస్ లేదంటే థామస్ ఆల్వా ఎడిసన్ అట్లా వస్తాయి, కానీ వడింగాడు మునుస్వామిని రాదు. సో కాబట్టి హిందూ పేరు అట్లా కంబైన్ చేసుకోలేరు. నేను యాడ్ మాత్రం చేసుకున్నాను. అఫిడవిట్లో 2006లోనే అఫిడవిట్ వేసి 2006లోనే నా డ్రైవింగ్ లైసెన్స్లో విఎం థామస్ అని ఉంది. 2012లోదా నేను నాది పాస్పోర్ట్లో మార్చుకున్నాను. 2006లోనే నా కార్డు చూసారంటే డ్రైవింగ్ లైసెన్స్లో అఫిడవిట్లో నా పేరు యాడ్ చేసుకొని అక్కడే చేసుకున్నాను. సో కాబట్టి ఇవన్నీ బోగస్ న్యూస్. నేను పక్కా ఆది ద్రావిడ ఎస్సీ, హిందూ, స్కాలర్షిప్లోనే చదువుకున్నాను. ఈ బోగస్ అంతా ఎందుకంటే ఈ జీడి నెల్లూరు ఈసారి నేను 10 నెలలు బాగా విపరీతంగా తిరిగి మంచి క్రేజ్ తీసుకొచ్చాను. యూత్ అందరూ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. ఈసారి 50 నుంచి 70,000 ఓట్ల మెజార్టీలో గెలుస్తాం కాబట్టి ఎలాగైనా బురద చల్లితే కొద్దిగా అటెన్షన్ అట్లా డైవర్ట్ చేయాలని చెప్పేసి అటెన్షన్ సీకింగ్ డిసీజ్ అంటాం దీన్ని. సో కాబట్టి దీనికోసం వాళ్ళు అలా గేమ్స్ ప్లే చేస్తున్నారు. ఎందుకంటే 40 సంవత్సరాల రాజకీయం కదా, ఇవన్నీ కూడా జిమిక్స్ అని వచ్చు. అయినా కూడా ఎన్ని జిమిక్స్ చేసినా కూడా ఈసారి వాళ్ళ కూతురు నారాయణ స్వామి కూతురు కృపాలక్ష్మి గెలిచే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా తరిమి కొడతారు మా జీడి నెల్లూరు ప్రజలు. వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడెప్పుడో ఎలక్షన్ వస్తుందని వెయిట్ చేస్తున్నారు. నిన్న ఒక చిన్న నామినేషన్కి ఒక వాట్సాప్లో మెసేజ్ పెట్టిన దానికే సుమారుగా 30,000 మంది రోడ్డుకు వచ్చేసారు. సో కాబట్టి అంత క్రేజ్ ఉంది జీడి నెల్లూరు. సో కుప్పం తర్వాత ఈ ఉమ్మడి జిల్లాలో హైయెస్ట్ మెజార్టీలో గెలవబోయేది సెకండ్ ప్లేస్ జీడి నెల్లూరు. అండ్ చంద్రబాబు నాయుడు గారి సభ కూడా చాలా సక్సెస్ చేశారంట. అవును, నేను సక్సెస్ చేసింది కాదు, నేను ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు ఎంత అవసరం, జగన్మోహన్ రెడ్డి ఎలా ధ్వంసం చేశాడు, ఎలా విధ్వంసమైన పాలన చేశాడు, చంద్రబాబు నాయుడు అంటే ఎవరు, జగన్ అంటే ఎవరు, ఇక్కడ ఉండే స్థానిక నారాయణ స్వామి ఎవరు, ఇక్కడ ఎట్లా దొంగలను రెడీ చేసినారు, ఎట్లా మన నియోజకవర్గాన్ని దోచుకున్నారు, ఎట్లా మన నియోజకవర్గాన్ని ధ్వంసం చేశారు, ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వల్ల జనాలందరూ కూడా మారిపోయినారు. ఎంతమంది వచ్చారు సార్ ఆ సభకి? ఆ సభకి సుమారుగా 2.5 లక్షల మంది వచ్చారు. 40 సంవత్సరాల హిస్టరీలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇంతవరకు రా కదిలిరా ప్రోగ్రాంకి వచ్చిన జనం ఈ 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేదు. ఇది ఒక రికార్డ్ ఇక్కడ. అదేవిధంగా ఒక నామినేషన్ ఒక సింగిల్ పర్సన్ 3DB పర్సన్ వేస్తే స్వచ్ఛందంగా ఒకే రోజు 30,000 మంది వచ్చిన సభ, 30,000 మంది రోడ్డుకు వచ్చిన ఒకే ఒక కార్యక్రమం మొన్న జీడి నెల్లూరు వేసిన కార్యక్రమం. చంద్రబాబు నాయుడు వస్తే వస్తారు అనుకోండి, ఆయన సార్ వచ్చి అధినేత, ఆయన పవర్ స్టార్, ఆయన ప్రపంచ దేశానికే హీరో. మనం నిన్న 10 నెలలు వచ్చి ఒక నామినేషన్ చేసిన దానికి నన్ను చూడడానికి సుమారుగా 30,000 మంది ఒక వాట్సాప్లో వేస్తే 30,000 మంది రోడ్డు పైన వచ్చి మమ్మ బ్రహ్మరథం పెట్టారంటే అండ్ జనాలు ఎంత నమ్ముతున్నారు, ఎంత విశ్వసిస్తున్నారు అనేది తెలుస్తుంది. ఖచ్చితంగా నేను జనాలకు మళ్ళా చెప్తున్నాను, నాకు ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి. ఈవెన్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కూడా నేను అడుగుతున్నాను, గంగాధర నెల్లూరులో నాకు ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి. ఈ 10 సంవత్సరాలు అభివృద్ధి చేయని దాన్ని ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి చేసి మీ మన్నన ఖచ్చితంగా పొందుతానని చెప్పేసి ప్రజలందరినీ కూడా గంగాధర ఓటర్ మహాశయులు ప్రతి ఒక్కరిని పేరు రిక్వెస్ట్ చేస్తున్నాను.
నాకు ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి, కులం చూడొద్దు, మతం చూడొద్దు, ట్యాగ్ చూడొద్దు. ఈసారి డెవలప్మెంట్ కోసం డాక్టర్ థామస్ అని నన్ను ఎమ్మెల్యేగా గెలిపియండి. మన జీడి నెల్లూరుని వన్ ఆఫ్ ద బెస్ట్ నియోజకవర్గంగా, ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున గంగాధర నెల్లూరు ఓటర్ మహాశయులు అందరినీ కూడా రిక్వెస్ట్ చేశాను. 2009, 14, 19 ఈ 3 సార్లు కూడా టీడీపీ ఓడిపోవడానికి కారణాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారా? నేను అవన్నీ తెలుసుకున్నాను. 2009లో, 2014లో, 2019లో కూడా. అన్ఫార్చునేట్లీ మాకు ఒక మంచి నాయకుడు దొరకలేకుండా పోయాడు. తెలుగుదేశం పార్టీ తరఫున కసిగా పనిచేసే నాయకుడు దొరకలేదు. ఏదో వచ్చినారు, ఏదో ఎలక్షన్ నిలిచినారు, ఏదో పోయినారు, కానీ నాలాగా కమిట్మెంట్గా ఎవరు పనిచేయలేదు. 10 నెలలుగా నేను ఒక రోజుకు నాకు 400 మంది ఓపీడీ ఉంటుంది. అవన్నీ వదిలేసి కూడా కమిట్మెంట్గా విలేజ్కి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి ప్రతి ఓటర్ని కలిసాను. ఇదే మా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ 40 సంవత్సరాల్లో మీరు తిరిగినట్టు, మీరు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినట్టు తెలుగుదేశం పార్టీలో హిస్టరీనే లేదు. ఈవెన్ వైఎస్ఆర్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరే కానీ తిరగలేదు. మీరు తిరిగినట్టు ఈ 40 సంవత్సరాలు ఎవరు తిరగలేదు. మీ వల్లే మార్పు వచ్చింది, బాగుంది అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. సో అంటే ఏంటంటే, కమిట్మెంట్గా ఓనర్షిప్ తీసుకొని ఎవరు తిరగలేదు, హార్ట్ఫుల్గా పనిచేయలేదు, కాబట్టి మేము ఓడిపోయాం. అంటే మీరు గెలుస్తారనే నమ్మకం మీకుంటుంది, బట్ యాజ్ అ జర్నలిస్ట్ నాకు ఒక డౌట్ ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. గెలిస్తే సంతోషం, గెలవని పక్షంలో మీరు ఇక్కడే ఉండి ఫైట్ చేస్తారా లేదా మళ్ళీ వెళ్ళిపోతారా? ఖచ్చితంగా గెలుస్తాము. రెండో ఆప్షన్ ఏ 100% గెలుస్తాము. ఆప్షన్ బి జరగడానికి ఛాన్స్ మైనస్లోనే ఉంది. అలా ఏమైనా జరుగుతుందని నేను అనుకోలేదు. ఎందుకంటే నేను ప్రతి ఇల్లు తిరుగుతున్నాను కాబట్టి నేను చూసిన ప్రతి ఇంట్లో, ప్రతి హౌస్లో, ప్రతి వ్యక్తుల్లో వాళ్ళ కళ్ళలో నేను ఈజీగా ఆనందం చూడగలను. అట్ ద సేమ్ టైం ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. అటు సైడ్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ ప్రచారానికి పోతే 5 మంది కూడా లేదు. నేను పోతే మినిమం 500 నుంచి 700 మంది వస్తారు. ఈవెన్ మా కొడుకు ఎంబీబీఎస్ డాక్టర్ 3rd ఇయర్ చదువుతున్నాడు. మా కొడుకు పోతేనే 200 మంది 300 మంది మా కొడుకు వెనకాలనే ప్రచారానికి వస్తున్నారు. సో కాబట్టి ఇవన్నీ చూస్తే 100% మనం గెలుస్తామనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మనకు కూడా కాన్ఫిడెంట్గా ఉంది. సెకండ్ ఆప్షన్ అయితే మైనస్లో కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పింది, నెక్స్ట్ 30 ఇయర్స్ మీరే ఉండాలి. ఈ 30 ఇయర్స్ మీకు ఏజ్ ఉంది కాబట్టి ఈ 30 ఇయర్స్ ఈ జీడి నెల్లూరు నియోజకవర్గాన్ని మంచిగా డెవలప్మెంట్ చేయాలి. రాష్ట్రంలో డెవలప్మెంట్లో నేను ఉంటాను కాబట్టి జీడి నెల్లూరు డెవలప్మెంట్లో మీరు కూడా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని తీసుకుంటున్నాను. మీకు వయసు ఉంది కాబట్టి, బాగా యంగ్గా ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గానికి ఖచ్చితంగా మీరు ఉపయోగపడతారు, మీలాంటి వాళ్ళు కావాలని చెప్పేసి ఆయన మోటివేషన్ స్పీచ్ ఇచ్చినప్పుడు ఇన్ఛార్జ్గా తీసుకున్నాను. ఎమ్మెల్యే అనేది నేనే సార్ దగ్గర అడిగి తీసుకున్నాను. రైట్ అండ్ మీరు ప్రచారాల్లో పాల్గొంటున్న సమయంలో వచ్చిన వాళ్ళకి కొన్ని డబ్బులు పంచుతున్న వీడియోస్ అవి కూడా ఈ మధ్య బాగా బయటకు వచ్చాయి. అట్లంతా ఏం లేదు. ఇదేంటంటే ఈ నియోజకవర్గము ఎస్సీ నియోజకవర్గం, చాలామంది పూర్గా ఉన్నారు. అట్టడుగులో ఉండే వాళ్ళ జనసంఖ్య చాలా ఎక్కువ ఉంది. ఈవెన్ అగ్ర కులాల్లో కూడా పేదలు ఉన్నారు. సో నా ఎయిమ్ ఏంటంటే, అగ్ర కులాల్లో పేదలు ఉన్నా, బీసీల్లో పేదలు ఉన్నా, ఎస్సీ ఎస్టీలో పేదలు ఉన్నా, అందరి పేదల్ని మంచిగా డెవలప్ చేసి వాళ్ళకి ఒక స్టేజ్కి తీసుకురావాలని నా ఉద్దేశం. ఇందులో భాగంగా నేను విలేజ్లో తిరిగినప్పుడు జనరల్గా ఎవరన్నా సాగుకుపోతే ఆడొచ్చి మిమ్మల్ని చుట్టుకుంటారు, 10-20 మంది చుట్టుకుంటారు. అప్పుడు మీరు ఏదైనా ఇస్తారు. అట్లా ఇచ్చిందే కానీ ఏదో డబ్బులు ఇచ్చి మనం తిప్పుకోవాలి, లేదంటే ఏదో చేసి ఏదో సాధించాలి, అట్లా కాదనమాట. పలకలు కొట్టే వాళ్ళకి ఏదో ఇస్తారు, లేదంటే ఊర్లో వాళ్ళు కొంతమంది మిమ్మల్ని చుట్టుకొని ఏదైనా అడుగుతారు, అది ఇవ్వచ్చు. దాన్ని ఎవరో ఒక వీడియో పెట్టుకొని ఈయన ఆవు అని చెప్పేసి బ్యాడ్గా ట్రోల్ చేస్తున్నారు. కానీ డబ్బులు ఇచ్చే ఉద్దేశం అయితే మాకు లేదు. ఖచ్చితంగా మంచి పరిపాలన చేస్తాము, పిల్లలకి యూత్కి జాబ్స్ ఇప్పిస్తాము, అదేవిధంగా నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయడంలో ముందంజలో ఉంటాం. ఆల్రెడీ డబ్బులు ఇచ్చి వీళ్ళు పోయినసారి కూడా నారాయణ స్వామి 1000 రూపాయలు కోట్ల ఇచ్చి ఓటు వేయించుకున్నాడు. సో అట్లా డబ్బులు ఇచ్చి ఎవరిని కొనలేము, మనం అభిమానంతో వేస్తారు. పోయినసారి కూడా నారాయణ స్వామి చూసి ఎవరు ఓటు వేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ నాకు ఇవ్వని, ఒక ఛాన్స్ ఇవ్వని చెప్పి పాదయాత్ర చేసిన వల్ల జనాలు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామే అని చెప్పి ఇచ్చి చూసినారు. చూసిన తర్వాత ఇట్లాంటి వేస్ట్ పూలకు మనం వేసిందే వేస్ట్, ఈ ఓటే వేస్ట్, 5 సంవత్సరాలు ధ్వంసం అయిపోయిందని ప్రజలైతే రిగ్రెట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మార్పు వస్తుంది.
150 నుంచి 160 సీట్లు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కంప్లీట్ స్వీప్ కొడుతుంది. కుప్పం తర్వాత హైయెస్ట్ మెజార్టీలో జీడీ నెల్లూరు. నారాయణ స్వామికి పెద్ద మైనస్ అని అంటే ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయినా కూడా రెడ్డి సామాజిక వర్గ ఓట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ కాన్స్టిట్యున్సీలో. సో ఆయన అక్కడ విఫలమయ్యారు అనేది మేమందరం విన్నమాట. అండ్ సేమ్ టైం మీకు ఒక అడ్వాంటేజ్గా మేడం రెడ్డి అవ్వటం వల్ల ఆ ఓట్ బ్యాంక్ని అంతా మీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారంట. అట్లా మేము చీప్ రాజకీయం చేయడం లేదు. ఓకే, యాక్చువల్గా నేను రెడ్డి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే రెడ్డీస్ని కూడా ఆయన బాగా ఇబ్బంది పెట్టించినాడు. వాళ్ళని పైన కేసులు పెట్టేయడము, వాళ్ళని గ్రూపిజం చేసి ఒకరికొకరి కొట్లాట్లు పెట్టించడము, ఇవన్నీ కూడా చాలా వర్స్ట్ రాజకీయం నారాయణ స్వామి చేసినాడు. కాబట్టి రెడ్డిలు కూడా మంచి చదువుకున్న వ్యక్తి రావాలి, ఇలాంటి వాళ్ళు వస్తే బాగా డెవలప్ చేస్తారు, పిల్లలకి జాబ్స్ ఇస్తారని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా మాతో పాటు మంచిగానే మాట్లాడుతున్నారు. అన్ని సామాజిక వర్గంలో ఉండే యూత్ బ్రహ్మాండంగా ఉంది. ఈసారి యూత్ అందరూ కూడా అన్న మీకే ఓటేస్తామన్నా, మీరు గెలుస్తారన్నా, మీరు గెలిచిన తర్వాత ఇలా దరిద్రమైన పరిపాలన మీరు చేయొద్దన్నా, బ్రహ్మాండంగా మీరు చేయాలన్నా, మిమ్మల్ని మేము నమ్ముతున్నామన్నా, మీరు ఖచ్చితంగా డాక్టర్ థామస్ అనే మీరు ప్రజలకి మేలు చేస్తారని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. 10 నెలలు మీతో పోతున్నాం, మీ గురించి మాకు బాగా తెలుసు, ఖచ్చితంగా ఈసారి మేము అందరూ కూడా మీకు ఓటేస్తామన్నా అని చెప్పేసి యూత్ అందరూ కూడా ప్రామిస్ చేస్తున్నారు. ఎక్కడికి పోయినా రెడ్డీస్ కానీ, బీసీ కానీ, ఓసీ, ఎస్టీ కానీ అంతా యూత్ అందరూ మన వైపే ఉన్నారు. సో కాబట్టి ఈసారి ఖచ్చితంగా మంచి మెజార్టీలో గెలిపిస్తారు. జీడీ నెల్లూరులో మామిడికాయ తోటలు ఎక్కువ. లాస్ట్ టైం గత కొన్ని సందర్భాల్లో జరిగిన ఎఫెక్ట్స్ కానీ వాటి వల్ల చాలా నష్టపోయి ఉన్నారు, ముఖ్యంగా మామిడి రైతులంతా కూడా. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు, ముఖ్యంగా రైతులందరికీ కూడా, జీడీ నెల్లూరులో రైతులకి? అంటే ఇక్కడ మెయిన్గా మన జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే, నేను రైతులకు అండగా ఉంటాను, మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా బీసీలు అని చెప్పి భయంకరమైన డైలాగులు కొట్టాడు. అదేవిధంగా ఎక్కడెక్కడ ముసలోళ్ళు కనబడతారో లేడీస్ అని వాళ్ళంతా కౌగిలించుకొని ముద్దులు పెట్టి ఏమార్చినాడు. అవన్నీ కూడా వాళ్ళు పాపం పూర్ పీపుల్ ఏమనుకుంటారు, మనం ఇది చెప్పిందని నిజం అనుకున్నారు. కానీ చెప్పింది ఒకటి, చేసింది వర్స్ట్ రాజకీయం. సో ఇక్కడ చూసారంటే జీడీ నెల్లూరు దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ మామిడి రైతులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఈ మామిడి ఫ్యాక్టరీస్ 2 ఉన్నాయి ఇక్కడ. ఆ 2 ఫ్యాక్టరీస్ ఎవరిదంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఏం ధర పెడతారో అదే. సో రైతులకు గిట్టుబాటు ధర అయితే ఇవ్వరు, మ్యాక్సిమం చీప్గా కొనుక్కోవడం వాళ్ళ దగ్గర నుంచి, మళ్ళీ దీన్ని ఫ్రూట్ జ్యూస్గా మార్చి వాళ్ళు బాగా హైగా అమ్ముకుంటున్నారు. సో 2 ఫ్యాక్టరీలు కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది. అదేవిధంగా ఇంకొక ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నారు ఇక్కడ జీడీ నెల్లూరులో. అది అక్కడ వచ్చి షుగర్ తయారవుతుంది, అందులో కూడా ఆల్కహాల్ వస్తుంది. అందులో ఎస్ఎన్జే అని చెప్పేసి ఒక ఫ్యాక్టరీ ఉంది. అదే ఇక్కడ మేజర్ సోర్స్గా 90% రాష్ట్రానికి పోయే ఆల్కహాల్, చీప్ లిక్కర్ అక్కడే తయారవుతుంది. అది కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది, వాళ్ళ బ్రాండే. ఇవన్నీ జీడీ నెల్లూరులో ఉంది. సో ఒక పక్క మామిడి రైతుని బాగా ఇబ్బంది పెట్టించినారు, ఇంకొక పక్క చెరుకు రైతుని కూడా బాగా ఇబ్బంది పెట్టించినారు. ఇవి 2 కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళదే. వాళ్ళు చెప్పినట్టే వీళ్ళంతా వింటారు. కాబట్టి మా నియోజకవర్గ ప్రజలకు, రైతులకి ఎక్కడా న్యాయం జరగలేదు. వాళ్ళు ఇంకా అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మన ప్రభుత్వం వస్తానే ఖచ్చితంగా మామిడి తోటకి, రైతుకి గిట్టుబాటు ధర ఖచ్చితంగా చేపిస్తాం, మార్కెట్లో మంచి వాల్యూ పెంచుతాం. అదేవిధంగా చెరుకు రైతులు కూడా మేము ఆదుకుంటాం. ఒకే షుగర్ ఫ్యాక్టరీ ఉంది, ఇంకొక షుగర్ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేయడానికి నిండ్రలో ఇంకొక ఫ్యాక్టరీ ఉంది. దాన్ని కూడా ఏ సమస్య చూసి ఇమీడియట్గా దాన్ని కూడా ఓపెన్ చేస్తాం. మంచి రేటు గిట్టుబాటు ధర ఇస్తే రైతులు కూడా బ్రహ్మాండంగా ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని రైతులను ఆదుకుంటాం, యూత్ని ఆదుకుంటాం, పిల్లలకి జాబ్స్ తీసుకొస్తాం, ప్రజలందరికీ కూడా ఆరోగ్యంగా ఉండడానికి, సంక్షేమంగా ఉండడానికి అన్నీ చూసుకుంటాం. సూపర్ 6 పథకాలు కూడా అందరికీ మంచిగా చేరేటట్టుగా చూసుకుంటాం. ఇవన్నీ కూడా మంచిగా జరగాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సీఎం వస్తేనే ప్రజలు బాగుంటారు. మీ మాటలో ఇందాక చెప్తున్నారు, సో కుప్పం తర్వాత హైయెస్ట్ మెజారిటీ మనదే అని చెప్పేసి ఖచ్చితంగా రైట్. సో గెలిచిన తర్వాత, మీ ధీమా ప్రకారం గెలిచిన తర్వాత మీరు జీడీ నెల్లూరులో చేయబోయే మొట్టమొదటి పని ఏంటి? నన్ను కదిలించిన దృశ్యాలు ఏంటంటే, విలేజ్లో కొంతమంది వచ్చి, అయ్యా మాకు ఏం వద్దు, మాకు తాగడానికి ఒక మంచి నీళ్ళు ఇవ్వండి అని అడగడం జరిగింది. అది చూసినప్పుడు నాకు నిజంగానే నా హృదయం నిజంగానే కదిలింది. అంటే ఈ 40 సంవత్సరాల్లో ఒక మంచి తాగునీళ్ళు కూడా జనాలకి మనం ఇవ్వలేకుండా పోతున్నామా? అలాంటి రాజకీయాలు ఏంటి ఇది?
ఇంత వర్స్ట్గా ఉంది అనేది నాకు చాలా బాధేసింది. సో నేను మొట్టమొదట గెలుస్తానే 255 బోర్ ఉంటే దాన్ని రిపేర్ చేసి ట్యాంక్ కట్టించి ఆ ట్యాంకులో ఉండే వచ్చే వాటర్ని మళ్ళీ మినరల్ వాటర్ ట్యాంక్కి కనెక్ట్ చేయించి మినరల్ వాటర్ ట్యాంకులో ఫిల్టర్ చేసి అందులో మినరల్స్ అన్ని యాడ్ చేసి ప్యూర్ వాటర్ ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి ఇవ్వాలనేదే నాకు ముఖ్య ఉద్దేశం. సుమారుగా 255 స్పాట్లు నేను ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాను. వస్తానే మొట్టమొదట కార్యం ప్రతి ఇంటికి ఫ్రెష్ మినరల్ వాటర్ ఇచ్చేదే నా మొదటి ధ్యేయం. చేస్తాను ఆల్రెడీ. ఒకటి నేను వీరకనల్లూరులో గంగాధర నెల్లూరులో నా సొంత డబ్బులు వేసి ఎలక్షన్ కోడ్ రాకముందుగానే 5 లక్షలు వేసి ఆల్రెడీ బోర్ ఉండింది. అక్కడ ఒక చిన్న షెడ్ లాగా కట్టించి దానిలో మినరల్ వాటర్ ట్యాంక్ పెట్టించి ప్యూరిఫై చేయించి ఆల్రెడీ రన్నింగ్లో పోతా ఉంది. దానికి 6 lakhs అయింది. అది నా సొంత నిధులతో నేను ఇచ్చాను. ఇమ్మీడియట్గా ఇంకా చాలా చేయాలనుకున్నాను. ఆలోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి నేను చేయలేకుండా పోయినాను. ఖచ్చితంగా గెలుస్తానే ఇంకా 255 యూనిట్లు ప్రతి గంగాధర నియోజకవర్గంలో ప్రతి విలేజ్లో కూడా ఇచ్చి పిల్లలకి మంచిగా ఆరోగ్యంగా ఉండేదానికి నీళ్ళే ప్రాధానం కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ప్లాంట్ మినరల్ వాటర్ ప్లాంట్ అన్ని పంచాయతీలు అన్ని గ్రామాల్లో ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. రైట్ సార్. ఫైనలీ యూత్ వెరీ ఇంపార్టెంట్. సో మీ దగ్గర ఉన్న ఫస్ట్ ఓటర్స్ కానీ అండ్ యూత్ కానీ మీరేం చెప్తారు అండ్ వాళ్ళకి ఎలాంటి ప్రామిసెస్ చేస్తారు? నేను అందరికీ యూత్ దగ్గర ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ఓటు మీరు డెవలప్మెంట్కి వేయాలి. ఖచ్చితంగా విధ్వంసానికి వేయకూడదు. ఇంకా డెవలప్మెంట్ అంటే ఫస్ట్ గుర్తు వచ్చేది చంద్రబాబు నాయుడు. ఐటీ అంటేనే గుర్తు వచ్చేది చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఫార్మా కంపెనీ బయోటెక్నాలజీ అంటే గుర్తు వచ్చేది చంద్రబాబు నాయుడు. కాబట్టి మీరు ఫస్ట్ ఓటు సైకిల్ గుర్తుకు వేయాలి. సైకిల్ గుర్తుకు వేస్తేనే అభివృద్ధి ఉంటుంది. లేదంటే మనల్ని తొక్కేస్తారు, మనం అట్టడుగు వెళ్ళిపోతాము. ఆల్రెడీ 20 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోయినాం. కాబట్టి యూత్ అందరూ ఒకసారి ఆలోచించండి. ఊరికే ఫ్రీ బిల్ ఇచ్చేసి మిమ్మల్ని ఏమారుస్తున్నారు. మిమ్మల్ని డ్రగ్స్ ఇచ్చి గంజాయి ఇచ్చి ఇవన్నీ తాగిపిచ్చి మిమ్మల్ని స్పాయిల్ చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే ఇవన్నీ కూడా టైట్ అవుతుంది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉంటుంది. ఈ ప్రభుత్వంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనే ఒక డిపార్ట్మెంట్నే కంప్లీట్గా మేనేజ్ చేశారు, రిమూవ్ చేసేస్తారు. అట్లాంటి డిపార్ట్మెంటే లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేసి ఇలాంటి ఇబ్బందులు ఎక్కడున్నా కూడా మీకు ఇసుక దోచుకుంటున్నారా వాళ్ళు వచ్చేస్తారు, ఎర్రచందనం దోచుకుంటున్నారా వాళ్ళకి వచ్చేస్తారు. ఇవన్నీ కూడా ఉండింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ని తీసేశారు. అంటే ఫ్రీగా మీరు తాగిపియండి, ఫ్రీగా తినిపియండి, ఎక్కడి నుంచి మీరు ఎర్రచందనం తోలుకోపోండి, కొండల్ని బాగా ధ్వంసం చేయండి, ఇసుకను బాగా వాడుకోండి, మ్యాక్సిమం డబ్బులు తీసుకోండి, జనాలకి ఏదో డబ్బులు ఇచ్చేసి ఓట్లు వేస్తారని కదా, ఫస్ట్ డబ్బులు సంపాదించుకొని చెప్పేసి ఈ మన రాష్ట్రాన్ని దోచుకున్నారు, మన ఈకోసిస్టాన్ని ధ్వంసం చేసేస్తారు. సో కాబట్టి కొండలు గుట్టలు ఇవన్నీ కూడా ఇసుక అంతా కూడా మన ప్రాణాధారం. నీళ్లు కొండ అబ్జర్వ్ చేసి పెట్టుకుంటుంది, ఇసుక నీళ్ళని అబ్జర్వ్ చేసి పెట్టుకుంటుంది. రేపు దీన్ని ధ్వంసం చేసినారంటే మనకు నీళ్లు కూడా దొరకదు. ఎన్ని మీరు లోతు ఎంత దూరం వేసినా కూడా నీళ్లు రావు. సో ఇవన్నీ కూడా మనం ధ్వంసం చేసే కార్యక్రమంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. కానీ బిల్డింగ్ కట్టడం ఒక నియోజకవర్గాన్ని కట్టి తీసుకుపోవడంలో వాళ్ళకి ఏం రాదు. ధ్వంసం చేసి ఎలా మ్యాక్సిమం దోచుకోవాలా, దాచుకోవాలా, పంచుకోవాలా, ఈ ప్రోగ్రాంలో వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడ కానీ డెవలప్మెంట్కి వాళ్ళు నాంది పలకలేదు. సో కాబట్టి నేను యూత్కి ఏం చెప్తున్నానంటే ఈసారి మనం గెలవలేదంటే ఇంకెన్నడూ మనం గెలవలేము. మన ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశ చిత్రపటంలో మర్చిపోవాల్సిందే. మనకు మంచి రాజధాని లేదు, మనకు పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది, పిల్లలకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాలేదు, ఎక్కడ ఫ్యాక్టరీ రాలేదు, వచ్చిన ఫ్యాక్టరీ అన్నీ కూడా పరిగెత్తి వెళ్ళిపోయినారు, ఇక్కడ నుంచి ఉండేవన్నీ తరిమేసినారు. ఇలాంటి పనికిమాల ప్రభుత్వాన్ని మీరు ఎంటర్టైన్ చేయొద్దు. యూత్ ఒక్కసారి ఆలోచించి ఈసారి కులం మతం ఏది చూడకుండా ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటేయండి. ఓటేసినారంటే మనం మీకు ఫ్యూచర్ని బిల్డ్ చేస్తాం. అంటే మంచి కంపెనీలు తీసుకొస్తాము, మీరు ఇక్కడే పని చేయొచ్చు. బెంగళూరుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, చెన్నైకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే కూర్చొని మన నియోజకవర్గంలోనే మీరు పనులు చేసుకుంటూ మీ పేరెంట్స్తోనే ఉండొచ్చు. కాబట్టి ఈసారి ఇవన్నీ మనసులో పెట్టుకొని ఖచ్చితంగా యూత్ అందరూ కూడా చదువుకున్న వాళ్ళు కూడా మీరు రెస్పాన్సిబుల్గా నడుచుకొని ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించుకునే బాధ్యత మీ యంగ్ బ్లడ్ యూత్ దగ్గర ఉంది. మీరు ఏదైనా తప్పుడుగా అడుగు వేశారంటే ఇంకా రాష్ట్రం ఎప్పుడు కోలుకోలేదు, ధ్వంసం అయిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. విడిగా డ్రగ్స్ అంతా వచ్చి మరో బీహార్ అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని ఈసారి మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఓటేయాలని చెప్పాను. ఖచ్చితంగా అన్నా వేస్తామన్నా మీరు మంచి కంపెనీలు తీసుకురండి. మా యూత్ అందరూ కూడా సపోర్ట్ మీకే ఉంటుంది. మీకు ఎప్పుడు మేము అండగా ఉంటాము.
మీరు ఇక్కడ ఒక మంచి కంపెనీలు ఓపెన్ చేయండి చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత నేను తచ్చూరు రోడ్లో ఇక్కడే జీడీ నెల్లూరులో 1000 ఎకరాల ఇండస్ట్రియల్ పార్కు అన్నీ కూడా స్థలం కూడా చేస్తున్నాము. మీడియం స్కేల్, లార్జ్ స్కేల్, అదేవిధంగా ఇవన్నీ కూడా స్మాల్, మీడియం, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ తీసుకురావడానికి స్థలం చూసి పెట్టాము. అది నేరుగా చెన్నై పోర్ట్కి వెళ్తుంది. ఈ రోడ్ అదే నేరుగా బెంగళూరు హైవే బెంగళూరుకి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రొడక్షన్ చేసుకుని డిస్పాచ్ చేయడానికి చాలా ఈజీ. వేర్ హౌస్లు కట్టుకోవచ్చు, అందరూ కూడా బ్రహ్మాండంగా ఇక్కడ బిజినెస్ చేసుకోవచ్చు. కాబట్టి ఆల్రెడీ లొకేషన్ ఐడెంటిఫై అయిపోయింది. కాబట్టి గెలిచిన ఇమ్మీడియట్గా కంపెనీస్కి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తాము. పిల్లలందరికీ కూడా 5 సంవత్సరాల్లో 50,000 జాబ్స్ మేము క్రియేట్ చేస్తాం. సార్ మీ విజన్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. సో మీరు కూడా గెలవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. బికాజ్ యూత్కి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయంటే అంతకన్నా ఇంకేం కావాలి సార్. యూత్ బాగుపడింది అంటే ఖచ్చితంగా వాళ్ళ ఎకానమీ పెరుగుతుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ వచ్చి పైకి వస్తుంది, లైఫ్ స్టాండర్డ్ మారుతుంది. కింద ఉండే వాళ్ళంతా చదువుకుంటే ఈ క్యాస్టిజం కూడా పోతుంది, ఇవన్నీ పోతాయి, రిజర్వేషన్ కూడా పోతాయి. అందరూ మంచిగా చదువుకొని ఎకానమీ అంతా కూడా బాగా వచ్చిందంటే ఎస్సీలు కూడా మంచిగా చదువుకొని అందరి దగ్గర డబ్బులు ఉంటే ఎవరికి కావాలి రిజర్వేషన్? అవసరం లేదు. రిజర్వేషన్ ఎందుకు కావాలి? పూర్గా ఉండే పూర్గానే ఉండారు, రిచ్గా ఉండే వాళ్ళు రిచ్గానే ఉండారు. కాబట్టి రిజర్వేషన్ కావాలనుకుంటున్నాము. పూర్ అందరినీ కూడా రిచ్ చేస్తుందంటే ఎవరికి కావాలి క్యాస్టిజం, రిజర్వేషన్? ఎవరికి అవసరం లేదు. సో కాబట్టి ఇవి సిస్టమ్ మారాలి, ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు వస్తేనే మనం ఇవన్నీ కూడా డెవలప్ చేయగలం. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈసారి క్లీన్ స్వీప్ తెలుగుదేశం పార్టీ కొడుతుంది. ఫస్ట్ కుప్పం హైయెస్ట్ మెజార్టీ వస్తుంది, సెకండ్ జీడీ నెల్లూరు దాంట్లో సెకండ్ లిస్ట్లో ఉంటుందని చెప్పేసి మా జీడీ నెల్లూరు ప్రజలందరికీ కూడా మరొకసారి ఆలోచించి మీ అమూల్యమైన ఓట్లను అభివృద్ధి కోసం వేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా జీడీ నెల్లూరు తరఫున, జీడీ నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి తరఫున మిమ్మల్ని అందరినీ కూడా డాక్టర్ థామస్ అని నేను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి, లేదంటే మన అందరూ కూడా చాలా ఇబ్బందికి గురి అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆలోచించి మంచి డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క జీడీ నెల్లూరు ఓటర్ మహాశయుల్ని పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్ సార్, ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ జూన్ 4 తర్వాత మీరు వర్క్ స్టార్ట్ చేశాక మళ్ళీ జీడీ నెల్లూరు వద్దాం, కలిసి ప్రజల్లోకి వెళ్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్.